నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది గంజాయికి అలాగే మద్యంకి బానిసలు అవుతూ ఉంటారు. అయిన తర్వాత డీడెక్షన్ తీసుకోవాలంటే కూడా దాని నుంచి బయటకి రాని పరిస్థితి చాలా వరకు యూత్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ డీఅడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. హోమియో డీఅడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ జయరాం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయరాం. చాలా మంది గుట్కా ఖైనీ తింటూ ఉంటారు కదా, క్యాన్సర్ కి దారి తీస్తుంది అంటూ కూడా మనం చాలా వరకు సినిమాలో కూడా పెద్ద పెద్ద పోస్టర్స్ లో మనం చూస్తూనే ఉంటాం. అంటే క్యాన్సర్ వచ్చే ముందు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? గుట్కా ఖైనీ తినే వాళ్ళలో 90% నోటి క్యాన్సర్ వస్తుందమ్మా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో దాంట్లో ఫస్ట్ మనం గమనిస్తే, ఎందుకంటే మా దగ్గరికి వచ్చే పేషెంట్లలో మేము గమనిస్తున్నాము, దాదాపు నెలకు 5-6 మంది పేషెంట్లు మా దగ్గర క్యాన్సర్ మేమే ఫస్ట్ దశలో ఐడెంటిఫై చేస్తున్నాము. సో వీళ్ళు క్యాన్సర్ గుట్కా ఖైనీ తినే వాళ్ళు ఒకటి గమనిస్తే వాళ్ళు ఫస్ట్ నోరు తెరవలేరు, లోపల ప్యాచెస్ స్టార్ట్ అయి ఉంటుంది. సో నాలుక బయటికి రాదు, కారం మసాలాలు తినలేరు. సో పళ్ళు ఊడిపోవడం కానీ, పళ్ళు కలర్ కావడం కానీ, కలర్ బ్లాక్గా మారడం ఇలా జరుగుతుంది. ఈ లక్షణాలు వచ్చినాయంటే క్యాన్సర్ వచ్చినట్లేమో, కానీ ఎవరు వాళ్ళు గుర్తించరు, అలాగే తింటూ ఉంటారు. అవి వచ్చినా కూడా ప్రమాదం తెలుసు, వచ్చినా కూడా అలాగే తింటుంటారు. మా దగ్గరికి ట్రీట్మెంట్కి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మేము టెస్ట్ చేస్తాం. ఫిజికల్గా చూసినప్పుడు మనకు జస్ట్ ఐడియా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ ఈ ప్యాచెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఈ గుట్కా పెట్టే వాళ్ళైతే ఈ బుగ్గలో గుట్కా పెడతారు, ఖైనీ పెట్టే వాళ్ళైతే పెదవులు ఏమనక ఖైనీ పెడతారు. ఈ ప్రాంతంలో ప్యాచెస్, ఫ్లాట్ ప్యాచెస్ 100% ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ ఈ ప్యాచెస్ ఫ్లాట్గా ఉన్నాయా, రైజ్డ్గా ఉన్నాయా, డెప్త్గా ఏమైనా అల్సర్గా ఉందా అన్నది మేము చూస్తాం. సో ఫ్లాట్గా ఉందంటే బేస్, క్యాన్సర్కు బేస్ పడింది అని అర్థం. అల్సర్ లాగా ఉందంటే అది క్యాన్సర్ స్టార్ట్ అయింది అని అర్థం. అక్కడే ప్రాంతంలో రైజ్ అయింది, కొంత ప్రొజెక్షన్ కనపడుతుంది, కొంచెం ట్యూమర్ లాగా కనపడుతుంది అంటే అది కూడా క్యాన్సర్ అయినట్టు తెలుసు, మనకు క్లియర్గా తెలిసిపోతుంది. అయితే దీనికంటే ముందు స్టేజ్ ఏమిటంటే, మనం ప్రతి పేషెంట్కి ఏంటంటే ఈ లూగోల్స్ టెస్ట్ అని ఒకటి చేస్తాం. ఆ లూగోల్స్ అయోడిన్ టెస్ట్ చేసేటప్పుడు మనం అక్కడ స్టెయిన్ చేసేటప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ ప్యాచ్ లోపల ఇన్సైడ్ ఉందనుకోండి, అక్కడ మనం స్టెయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ భాగం అంతా కూడా బట్టి ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేసినప్పుడు 1 మినిట్లో కూడా మనకు తెలిసిపోతుంది. సో అక్కడ మనకు అది కలర్లో ఎప్పుడైతే మనకు అది కలర్ మారుతుంది, కలర్ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ అంటే బ్రౌన్ కలర్ కానీ, బ్లాక్ కలర్లో కానీ మొత్తం స్టెయిన్ అంతా మనం ఎక్కడైతే లూగోల్స్ ఐడియా అప్లై చేస్తామో, సపోజ్ ఇంత ప్రాంతంలో అప్లై చేస్తాం అనుకోండి, ఈ ప్రాంతం అంతా కూడా ఒకే కలర్, ఈ బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ ఒకే కలర్ కనపడాలి. ఇక్కడ చుట్టూ బ్రౌన్గా ఉండి మధ్యలో పేల్గా స్టెయిన్ తీసుకోకపోవడము, లేకపోతే మొత్తం కూడా పార్ట్ అంతా కూడా స్టెయిన్ తీసుకోకపోయినట్లయితే అది క్యాన్సర్కు ప్రాథమిక దశ. ఓకే. సో క్యాన్సర్ స్టార్ట్ అయింది అని ఒక ఇండికేషన్ మనకు అక్కడే తెలుస్తుంది. ఏంటంటే ఎపిథీలియల్ లేయర్ అనేది అక్కడ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, ఎరోజన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఎపిథీలియర్ లేయర్ అయితే ఎప్పుడైతే ఇక్కడ లోపల ఉన్న మీకస్, ఇది ఎపిథీలియర్ లేయర్ ఎప్పుడైతే లేసిపోయిందో అక్కడ క్యాన్సర్ ఫౌండేషన్ పడింది అన్నది ఒక ఇండికేషన్. దీంతోనే మనకు తెలిసిపోతుందమ్మా క్యాన్సర్ స్టార్ట్ అయింది అని మేము కరెక్ట్గా చెప్పవద్దు. ఎందుకంటే మా దగ్గర మేము క్యాన్సర్ అయింది స్టార్ట్ అయింది అని చెప్తే పేషెంట్కి లైఫ్ ఉంటుంది. అదే క్యాన్సర్ డాక్టర్ దగ్గర పోయిన తర్వాత క్యాన్సర్ స్టార్ట్ అయింది ఇప్పుడే 1% ఉన్నా 2% ఉన్నా క్యాన్సరే కదమ్మా. సో కాబట్టి అక్కడ పోయి క్యాన్సర్ అని చెప్పినాక 40-50 లక్షలు ఖర్చు పెట్టుకొని చనిపోతున్నారు. సో కాబట్టి సింపుల్ టెస్ట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాము. గూగుల్స్ టెస్ట్ అనేది అది చాలా ఎక్కడ చేయరు, మా దగ్గర మాత్రం ప్రత్యేకంగా. ఎందుకంటే గుట్కాలో ఖైనీలో మేము ప్రత్యేకంగా రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నేను ఒక్క డాక్టర్లే ఉన్నాను. సో గుట్కాల ఖైనీలకు అలవాటు పడిన వాళ్ళు ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నా వాటి మానేయాలి. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ జబ్బు వస్తుంది కాబట్టి ఈ టెస్ట్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుంటాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళు, మీ దగ్గరికి ఏ స్టేజ్లో వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? అది రికవరీ అవుతారా పేషెంట్? డాక్టర్ ఏ స్టేజ్లో ఉన్నా మనం గుట్కా ఖైనీ అలవాటు మానడానికి రికవరీ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటే ప్రీ క్యాన్సరస్ కండిషన్ ముందు ఉంటే మాత్రం మేము కొంచెం అడ్వైజ్ చేస్తాము, కొంత గైడ్ లైన్స్ ఇస్తాము, ఈ విధంగా ఫాలో కండి, క్యాన్సర్గా మారిన తర్వాత ఉపయోగం లేదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తుంటాం. శరద్ పవార్ గారిని తీసుకోండి, కాంగ్రెస్ లీడరు. క్యాన్సర్ గుట్కాల నుంచి క్యాన్సర్ రాదని వాడు ఇదివరలో, ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది, ఆయనకు 3 సార్లు ఆపరేషన్ చేశారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోవచ్చు, శరద్ పవార్ గారి వీడియో ఉంది. సో కాబట్టి క్యాన్సర్ ఎందుకు రాదు చెప్పండి? తప్పకుండా దాంట్లో ఇండియాతో 100 పైగానే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ ఎందుకు రాదు? కరెంట్ షాక్, ఇప్పుడు ఒక వ్యక్తి ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది, మరి ఈ వ్యక్తి అందరం ముట్టుకొని చూడము కదా, ఎందుకంటే కరెంట్ షాక్ కొడుతుంది, ఇమ్మీడియట్గా చనిపోతాము. కానీ ఇక్కడ మరి శరద్ పవార్ గారు కూడా తెలుసు, కరెంటును ముట్టుకోరు, ఆయన గుట్కాను ముట్టుకున్నాడు, గుట్కా ఆయన జీవితాన్నే నాశనం చేసింది. ఆయన ఎంత అందంగా ఉండేవాడు, ఎంత మరాఠా యోధుడు అంటారు ఆయనను. అలాంటి వాడు ఫేస్ ఆపరేషన్ చేయి, ఇప్పుడు మాటలు కూడా అర్థం కావడం లేదు, వినపడడం లేదు. సో రాబోయే రోజుల్లో శరద్ పవార్ లాంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు.
ఎందుకంటే ప్రజాక్షేమం కోసం మన రాష్ట్రాల్లో గుట్కాలు కైనీలు బ్యాన్ అయిపోయినాయి. కానీ ప్రజలు వాళ్ళు టెక్నాలజీ ఈ ఒక్క తర్వాత ఈ సున్నము పొగాకు కలుపుకొని వాళ్ళు కైనీలు తయారు చేసుకొని లేదా బ్లాక్లో గుట్కాలు కైనీలు కొనుక్కొని తింటున్నారు. కాబట్టి ఇదివరలో వీళ్ళే ఏమనే వాళ్ళంటే గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందండి, ఎందుకు అమ్ముతున్నారండి, వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మీరు తింటున్న బ్యాన్ చేయొచ్చు కదా అన్నారు. మరి గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, ఇప్పుడు మానుకోవచ్చు కదా, ఎవరు మానుకోలేదమ్మా. సో వాళ్ళు బ్లాక్లో పెట్టి కొనుక్కుంటారు లేదా వాళ్ళు తయారు చేసుకొని తింటున్నారు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైన గుట్కాలు కైనీల నుంచి క్యాన్సర్ రాకముందే మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే గుట్కాలు కైనీలు మానుకోవడానికి మేము 35 years నుంచి మేము రీసెర్చ్ చేస్తున్నాము. అత్యంత శక్తివంతమైన హోమియోపతి మెడిసిన్ ద్వారా ఈ గుట్కా కైనీలను ఇతరత్ర పొగాకు ఉత్పత్తులను మానుకోవడం చాలా ఈజీగా మానిపించవచ్చు. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? కన్సల్ట్ కావాలనుకుంటే ఆన్లైన్లో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా క్లినిక్ రావాలంటే క్లినిక్ రావాల్సిన వాళ్ళు కూడా అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ కావచ్చు. సో చూసారు కదండి, అందరూ చాలా మంది బానిసలు అవుతూ ఉంటారు. మద్యానికి కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గంజాయి కానీ వీటన్నిటికీ కూడా డీడెక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ జయరాం రెడ్డి గారు చెప్తున్నారు. జయరాం రెడ్డి గారిని మీరు క్లినిక్లో వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.